సోషల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అవుతూ నేను ఏదో మంచి చేశాను సమాజానికి అని చెప్తూ తన వీడియోలు ఉంటాయి. అవి కోట్లలో వ్యూవర్షిప్, ఆ వ్యూవర్షిప్ని బేస్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. నేను చేసేదంతా లీగలే, ఇల్లీగల్ ఎక్కడా లేదు అని అబ్బాయి వాదిస్తూ ఉంటారు. బయటికి కూడా అదే చెప్పారు గతంలో. దీన్ని ఎలా చూడాలంటారు సార్? లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో ఉంటాయా? ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఏది ఆడొచ్చో ఆడకూడదో చూస్ చేసుకొని ఆడే బెట్టింగ్ యాప్ నేను ఆడిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఏదైనా సామాజిక బాధ్యత కాదు. మీరు ఎందుకు మీ ఉన్న మంచి పేరుని ఎందుకు మీ టీమ్ ఆఫ్ లాయర్స్ పెట్టుకుని మీరు మంచిది అది అనేది, మీరు ఎవరు కూడా ఈ బెట్టింగ్ లో ఏమైనా మళ్ళీ మనకు నష్టపోయేది కాదు అది. ప్లస్ అది కూడా మీ చేతిలో లేదు. ఎవరో యాప్ డౌన్లోడ్ చేసి ఏదో చేస్తున్నారు, మళ్ళీ అది కూడా నెక్సెస్ చూడాలి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కు వీళ్ళకి ఏమో లింక్ ఉందనేది. సో అల్టిమేట్లీ అది అర్థం చేసుకోవాలి. పర్మిషన్ ఉన్న వాటిని ఆడిస్తున్నానని చెప్పడం ఎలా చూడాలి? పర్మిషన్ ఇక్కడ బ్యాండ్ యాక్టివిటీ కాదు. మన బోత్ స్టేట్స్ లో ఆ పర్మిషన్ అనేది ఎక్కడ ఉంది అని పర్మిషన్ అనేది లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఇంత సొసైటీ పైన మంచి ఇది ఉన్నవాడు ఈ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఏం సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి చర్యలు? సూర్యాపేటలో ఆ కేసు ఇన్సిడెంట్ చూసాం, హర్ష సాయి ఉన్నారు, చాలా మంది ఇంకా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తున్నారు మన కళ్ళ ముందు. సో వాళ్ళ పట్ల ఎలాంటి సెక్షన్స్తో చర్యలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? డెఫినెట్లీ లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ టేకప్ చేశారు. ఆయన కూడా లేరన్నారు. ప్లస్ వాళ్ళు కూడా ఎవరెవరు ఏమన్నారని కూడా లోకల్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళు చేసిన ప్రాపర్టీస్, ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయినది కూడా బయట వస్తే దాన్ని హోలిస్టిక్గా మనము రావచ్చు. ఇప్పుడు వాళ్ళ ద్వారా నష్టపోయి మా లైఫ్ని ఇలా కోల్పోయాము అని ఒకవేళ మీ దగ్గర కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? డెఫినెట్లీ కేసు కట్టాల్సిందే కదా, పోలీసు కట్టాల్సిందే. ఎందుకంటే నష్టపోయినారంటే డెఫినెట్లీ ఈయన చేయడం వల్ల నష్టపోయినారంటే దట్స్ వాట్ కదా. మనం అది పాత మన సైబరాబాద్ కేసు చూస్తే దట్స్ వాట్ ఈస్ ది థింగ్ దట్ బికాస్ ఆఫ్ కూడా అలాంటి రికవరీ థింగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా అనేది నాకు లేదు. అంతే లేదు. దాంట్లో మీరు మన ఆర్సీఎస్ అయిపోయిన కేసు అయినప్పుడు దట్ పర్సన్ హెస్ క్లియర్లీ టోల్డ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రమోషన్ ఓన్లీ హావ్ లాస్ట్ ది మనీ అని చెప్పి క్లియర్ కట్ రాసినారు. సో అలాంటిదే ఇప్పుడు పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆల్టర్నేటివ్, దే హావ్ టు రిజిస్టర్ కేసెస్ అండ్ దే హావ్ టు టేక్ అప్ ఇన్వెస్టిగేషన్. ఓకే సార్, తెలంగాణ సర్కార్, ఏపీ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇలాంటి యాప్స్ పట్ల ఎంత అలర్ట్గా ఉండాలి? నిజంగా ప్రభుత్వాల తరపున ఎలాంటి చర్యలు కట్టడి కోసం తీసుకుంటే బాగుంటుందని వాట్ ఈస్ యువర్ ఐడియా? అంటే ఏం లేదు, మీరు అన్నట్లు రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉండాలి, సోషల్ మీడియా మానిటరింగ్ అనేది ఉండాలి. ఏమేమి యాప్స్ అవుతున్నావు, ఎక్కడి నుంచి అవుతున్నావు అది అనేది ఉండాలి. ప్లస్ అదేవిధంగా మనకు కూడా ఎక్కడ నష్టపోయిన వాళ్ళు దే హ్యావ్ టు రిజిస్టర్ కేసెస్. ఇప్పుడు డాటా ఉంటేనే ప్రభుత్వ దృష్టికి వెళ్తే తెలుస్తుంది ఇట్లా నడుస్తుందని చెప్పి. అంతకుముందు చూసారు నేను లోన్ యాప్స్ మనం టేకప్ చేసిన తర్వాత, సైబరాబాద్ టేకప్ చేసిన తర్వాత, కొంతమంది పోలీస్ ఆఫ్ టేకప్ చేశారు, ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాతనే అప్పుడు ఆర్బీఐ లైన్లో వచ్చింది, కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. సో అదేవిధంగా ఎంఎఫ్ఐ పైన కూడా అట్లానే అయింది, యాక్ట్ వచ్చింది. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ కేసు రిజిస్టర్ అయితేనే ఆ సీరియస్ ఎంత మ్యాగ్నిట్యూడ్ అనేది తెలుస్తుంది. సో ప్రజలు కూడా మీకు ఏమాత్రం నష్టం అయితే అప్పుడు మీరు డెఫినెట్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, నాకు పరువు పోతుంది ఏమనుకుంటారని చెప్పి అనుకోవద్దు. అట్లానే డిజిటల్ అరెస్ట్ ఆల్మోస్ట్ మనము నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ దాకా అది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళింది. సో అదే ముందు చేస్తుంటే ఎన్నో కేసు అయినా మనకు అది తగ్గిపోయేది. సో అందుకు ప్రజలు పోయి కేసు కట్టాల్సింది, చెప్పాల్సింది నాకు నష్టం జరిగింది, ఇది కొత్త మోడస్ ఆపరెండి అనేది పోలీస్ కూడా టేకప్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియాలో ఇంకా రావాల్సిన కొన్ని సంస్కరణలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు సార్? ఈ ప్రాసెస్లో మీరు ఏం తెలుసుకున్నారు? అంటే మెయిన్ ఏమంటే మనకు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా అవగాహన ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. మనం కూడా అందరినీ ఒక నెట్వర్క్లో తీసుకురావాలి, అందరూ కూడా కలిసి పని చేయాలి, అప్పుడే అవుతుంది. లేదంటే కాదు చాలా, బికాజ్ ఈ టెక్నాలజీ ఉండడంతో స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఇటు మీరు అదే యాప్ని మీరు అక్కడ చిత్తూరులో కూడా ఆడవచ్చు, ఇక్కడ ఆదిలాబాద్లో కూడా ఆడవచ్చు, శ్రీకాకుళం కూడా ఆడవచ్చు, మహబూబ్నగర్ కూడా, ఎక్కడైనా మీరు టెక్నాలజీ కాదు. అంతకుముందు ఎవరో ఒక గ్యాంగ్ కలిసి ఇక్కడ ఆడిపిస్తాను అది అనేది లేదు కదా కాన్సెప్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. మనం కూడా అదే టెక్నాలజీ వాడుకొని మనం వీ హావ్ టు వర్క్ ఫర్ ది సొసైటీ. ఓకే, మీ పిలుపుతో చాలా మంది సెలబ్రిటీస్ ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి సారీ చెప్తున్నారు. ఆడని వాళ్ళు దీన్ని సే బై టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది సార్? మంచిది కదా, ఒక మంచిది కాదు, ఒక ఇష్యూని బయట వచ్చారంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ద సొసైటీ. మనకు కూడా మనకేమి దీని నుంచి మనకేమి వచ్చేది కాదు పోయేది కానీ, బట్ ఒక సొసైటీలో ఒక ఇష్యూ ఫ్లాగ్ అయింది కదా. సో అట్లీస్ట్ ప్రభుత్వం కూడా తెలుస్తుంది ఇట్లా కేసెస్ ఉన్నాం, ఇట్లా అవుతున్నాం, ఇంత
అని చెప్పి దెన్ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవడానికి కొంచెం డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మనం ఏమో మార్పు తీసుకురావాలి, టెక్నాలజీ వాడాలి, మనం ఏమాದರೂ చేస్తే బాగుంటుంది పైన ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకే, ఈ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ పైన మీరు ఒక యుద్ధాన్ని ప్రకటించాలి. లిటరల్లీ చెప్పాలంటే అది ఒక యుద్ధమే. ఎందుకు అని అంటే ఇందులో భాగంగా చాలా మంది శత్రువులని మిత్రులని మీరు మూటగట్టుకోబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే అంత ఇంటెన్స్ తో ఉన్న ఇన్ డెప్త్ ఆఫ్ యాప్ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి ఫోన్స్ విషయంలో కావచ్చు, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంబంధించి కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వీటిని కూడా యాడ్ చేసి ఇంకా దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు సైబర్ క్రైమ్స్లోకి రాబోతూ ఉన్నారా? సైబర్ క్రైమ్స్ని టేకప్ చేయబోతూ ఉన్నారా? నేను లాస్ట్ 3.5 years నుంచి ఐ బిన్ కంటిన్యూస్లీ ట్వీటింగ్ ఆన్ సైబర్ క్రైమ్స్. ఇది భాగంగా ఇది వచ్చింది, కానీ మనకు ప్రజలు ఒక అవేర్నెస్ ఉండాలని చెప్పి. ఎందుకంటే చాలా మంది బికాజ్ నేను ఆల్మోస్ట్ 5 జిల్లాలో పనిచేశాను, సైబరాబాద్లో చేశాను, ఆల్మోస్ట్ 20-25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయింది కదా. డెఫినెట్లీ ప్రజలు వింటారని చెప్పి, డెఫినెట్లీ ఇది ఒక మంచి ఇది ఉంటుందని చెప్పి టేకప్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇష్యూస్ పైన కూడా లాట్ ఆఫ్ స్పందన వచ్చింది మనకు. ఓకే సార్, కమింగ్ టు ఆర్టీసీలోకి వచ్చేసి మీరు మాకు దూరం అయ్యారు అనే వాళ్ళకి ఈరోజు ట్విట్టర్లో మళ్ళీ దగ్గర అవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్? 9,000 బస్సులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి, అయినా బస్సుల్లో సరిపోతలేదు, ప్లేస్ లేదు అని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. జనాలు ఫ్రీ బస్ అని చెప్పి ఎక్కువగా వస్తూ ఉన్నారా? మీరు పెట్టిన బస్సులు జనాలకు సరిపోవట్లేదా? డెఫినెట్లీ ఇది మహాలక్ష్మి ఒక చారిత్రాత్మక స్కీము, మేలు జరిగే స్కీము మహిళలకి అందరికీ. సో దానివల్ల డెఫినెట్లీ మన ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీ పెరిగింది. అప్పుడు అంతకుముందు మనం ఏదో 30% ఆక్యుపెన్సీ పెరిగిందంటే డెఫినెట్లీ అయింది. మనం కూడా ఈ మధ్యలో కొత్త బస్సెస్ కొన్నాను, ఈవీ బస్సెస్ తీసుకున్నాను, బస్సెస్ కూడా ఆర్గనైజ్ చేశాను. ఐ థింక్ వచ్చే రోజు బాగానే ఉంటుందని చెప్పి అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాం కానీ బట్ మెజారిటీ బాగా స్మూత్గా ఇంప్లిమెంట్ అయింది. బట్ హైదరాబాద్ బేస్ చేసుకుని జిల్లాలకు వెళ్ళే బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది అనే విమర్శ ఒకటి వస్తుంది సార్, దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? లేదు, తగ్గలేదు. అది అంటే చాలా మంది ఏదో ప్రచారం చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఇంకా ఒక 10,000 బస్సెస్ దాటిపోతుంది. ఒక ఈ నెక్స్ట్ ఏప్రిల్ మీద కన్నా మనము బస్సు దాటిపోతాం. సో అంతకంటే బస్సు ఎక్కువ చేయడం, కొత్త బస్సెస్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము అంతకుముందు మనము హైర్ బస్సెస్ 3,000 అయితే మన ఆర్టీసీ బస్సెస్ 6,000. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం బస్సెస్ కొత్త బస్సెస్ తీసుకున్నాం మనము. సో అట్లా లేదు, మంచిగా ఉంది ఇప్పుడు. ఓకే, సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఆర్టీసీ పరిస్థితి గురించి మాట్లాడాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడున్న సమస్యలకి పరిష్కారం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చారు చాలా మంది. ఏం సార్, సమ్మె ఉండబోతుందా నెక్స్ట్ మంత్? టైం విల్ ఆన్సర్ అంతే. చిన్న చిన్న కారణాలతో చాలా మందిని తీసేశారు, దగ్గర 500 మంది. చిన్న కాదు, అది ఒక సిస్టమేటిక్ వే ఉంటుంది మీకు. అక్కడ అయిన తర్వాత ఒక 3 levels ఆఫ్ అపీల్స్ ఉంటాం. 3 levels ఆఫ్ అపీల్లో ఆయన ఫిక్సప్ కాకపోతే డెఫినెట్లీ ఏమనుకుంటున్నారు? ఇర్రెస్పాన్సిబిలిటీయా లేదంటే అంటే ఏమి తాగి బండి నడపడం అనేది ఎట్లా చాలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళు ప్యాసింజర్స్తో కండక్టర్స్తో బిహేవ్ చేస్తే వాళ్ళని సంస్థలు ఉంచుకోవాలి, బయటపడేయాలి ఖచ్చితంగా. మళ్ళీ అదేవిధంగా మనము మన వచ్చే ఆదాయానికి గండి కొట్టేస్తే మీరే ఒక సంస్థ నడిపిస్తున్నారు, ఎవరో మీ కెమెరా తీసుకెళ్ళి బయట వేరే వాళ్ళతో చేస్తే మీరు ఆ గండి కొట్టినట్లే కాదు మీకు. అది ఒప్పుకోవాలి నేను, ఎందుకంటే ఈ సంస్థకు ప్రతి ఒక్క రూపాయి కూడా అవసరం ఉంది మనకు. సో అలాంటి ఉన్నప్పుడు రకరకాల కారణాలు అది ఎండి దాకా రావు. అవి చాలా మంది ఏదో భ్రమేలో ఉన్నారు, ఎండి దాకా ఇష్యూనే రాదు. అంతే అక్కడ ఈడీ లెవెల్నే అయిపోతుంది. అది అంతే, మనకు అది మేనేజ్మెంట్కి అది ఇష్యూ ఉన్నది. వాళ్ళకి 3 levels ఆఫ్ అపీల్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే సరే, ఆర్టీసీ ఎప్పటి నుంచో కూడా ఒక విమర్శ, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. నేను మిమ్మల్ని ఒక ఆఫీసర్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది అది ఎప్పుడు కూడా లైవ్ లో ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. ఈ సంస్థ ఎప్పుడు కూడా ప్రైవేట్ కాదండి. అది అనవసరం ఏదో. ఎందుకంటే ఇంత లాసెస్ లో ఇది ఎప్పుడు కూడా ఓవర్కమ్ అవ్వట్లేదు, ఇంకా లాస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మంచి ఉంది, ఇప్పుడు మంచి లైన్ లో పడింది. ఇప్పుడు మీరు చూస్తుంటే గత 3.5 సంవత్సరం నుంచి కొత్త మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత నుంచి చాలా పెరిగింది, చాలా అయింది. బట్ ఏమంటే ఇవ్వాల్సింది మీరు అన్నట్లు అక్యుములేటెడ్ లాసెస్ ఎక్కువ ఉన్నాం మనకు. ఇంకా మన సిబ్బంది కూడా చేయాల్సింది చాలా ఉంది. మనము ఆ సిబ్బంది చేయాలంటే డెఫినెట్లీ మనము ఇంకా కొంచెం పెరగాలి. ఇప్పుడే చాలా పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇప్పుడు ఎవరు ఊహించలేదు. వాళ్ళు పిఆర్సి 21% ఇచ్చాను మనము ప్రభుత్వము. అదే ఆర్పిఎస్ బాండ్స్ 280 crores ఇచ్చింది ఈ ప్రభుత్వము. అదేవిధంగా డిఏ ఈరోజు అప్ టు డేట్ డిఏ ఇచ్చిన సంస్థ అంటే మా సంస్థ, ఆర్టీసీ సంస్థ. అదేవిధంగా ఇన్సెంటివ్స్, మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఇచ్చిన సంస్థ ఈరోజు ఎక్కడ ఉందంటే మా సంస్థ ఆర్టీసీ. ఈరోజు మంచి ఒక ఆర్టీసీ హాస్పిటల్ ఉంది.
బట్ ఏమంటే ఇవి కూడా ఉన్న పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా ఉన్నావు కొన్ని మనం ఇవ్వాల్సింది ఉంది. బట్ మన ఫైనాన్షియల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే అవి కూడా కొన్ని రోజులు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్ విల్ బి స్ట్రీమ్ లైన్. ఓకే, మీరేమో చాలా మంచిగా వెళ్తోంది, స్ట్రీమ్ లైన్లో పడింది అంటున్నారు. ఆర్టీసీ నష్టాలకు సంబంధించి పదే పదే మాట్లాడుతూ చాలామంది చేసే మరొక కమెంట్, ఇక్కడ ఇచ్చిన ఫ్రీ బస్ పథకం అనేది ఇంకా నష్టాల్లోకి పూర్తి చేసింది అని చెప్పి. లేదు అట్లా కాదు, మనకు రెవెన్యూ కూడా పెరిగింది కదా, మన ఆక్యుపెన్సీ పెరిగింది, గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ కూడా మనకు బాగా పెరగడంతో ఇంకా సంస్థ బాగా అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గానే మనకు అంత రిజల్ట్స్ మీకు కనిపించకపోవచ్చు, మనం ఇచ్చేది బికాస్ బాగా ఇష్యూస్ ఉండడంతో. ఇంకా వచ్చే సంవత్సరం మనం యాజ్ వి గ్రో కదా, యాజ్ వి గెట్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, దిస్ సంస్థ విల్ బి వెరీ గుడ్. ఫైనాన్షియల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందరికి కూడా బాగా జరుగుతుంది. ఫ్రీ బస్ పథకాన్ని జమ్మూ కాశ్మీర్లో అనుకుంటా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంట సార్. ఎలా చూస్తున్నారు సజ్జనార్ గారు మీరు? అంటే ఫ్రీ బస్ అనేది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే స్కీము. మనము కొంత అడ్యుకేట్ బస్ ఉండాలి, అడ్యుకేట్ స్టాఫ్ ఉండాలి, ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి. మనం ఏదో ఈ రోజు చాలా మంది అన్నది కానీ మన చాలా మంది మహిళలు ఎక్కడ కావాలి బస్సు ఆపండి అని చెప్తారు, దానివల్ల కూడా గొడవ అవుతుంది. మన బస్సెస్ మన డ్రైవర్స్ కండక్టర్స్ పైన కూడా ప్రెషర్ పడుతుంది, ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. మీరు అది ఎందుకంటే ఇది చాలా మేలు జరిగే స్కీమ్ వల్ల మహిళలు కూడా చాలా మంది అంతకుముందు తిరిగే వాళ్ళు కాదు, హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ వచ్చేది కావచ్చు, వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ కోసం వచ్చేది, కానీ ఇప్పుడు బయట తిరుగుతున్నారు, బయట వెళ్తున్నారు, దానివల్ల కూడా ఎంపవర్మెంట్ కూడా అయింది. కొంచెము వాళ్ళు కూడా ఆదాయం కూడా పెరిగింది, సేవింగ్స్ పెరిగింది. ఈ రోజు నేను చాలా మంది మహిళలతో మాట్లాడితే వాళ్ళు ఆల్మోస్ట్ 4,000 to 5,000 rupees మంత్లీ దే ఆర్ సేవింగ్ ఆన్ దేర్ పాకెట్ మనీ అండ్ దే ఆర్ పేయింగ్ దేర్ స్కూల్ చిల్డ్రన్స్ ఫీజు. సో ఇది మంచి స్కీమే, బట్ ప్రొవైడెడ్ గవర్నమెంట్ సపోర్ట్స్. ఎక్కడ గవర్నమెంట్ ఇక్కడ మనకు మంచి సపోర్ట్ ఉంది, మనము లాగగలుగున్నాను. ఎక్కడ సపోర్ట్ లేదు, డెఫినెట్లీ దిస్ స్కీమ్ విల్ ఫెయిల్. ఓకే సార్, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు, సైబర్ టెర్రరిజం అని ఒక పదం వాడారు. చాలా